స్టూడెంట్స్ వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకునే క్రమంలో ఒక పిల్లవాడు నిన్న ఏమన్నాడంటే ఐ ఆమ్ స్టడీడ్ 8th క్లాస్ అన్నాడు. ఐ ఆమ్ స్టడీడ్ 8th క్లాస్ అనేది అది శుద్ధ తప్పు. అది ప్యాసివ్ వాయిస్లో, సింపుల్ ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఐ ఆమ్ స్టడీడ్ 8th క్లాస్ అంటే 8th క్లాస్ చేత నేను చదవబడ్డాను, 8వ తరగతి చేత నేను చదవబడ్డాను అని అర్థం. మరి కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్, రైట్? ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్ అని అనాలి. అలా కాకుండా మరి సరిగా స్ట్రక్చర్స్ తెలుసుకోకుండా యాక్టివ్ వాయిస్ ఏంటో, ప్యాసివ్ వాయిస్ ఏంటో, బీ ఫార్మ్స్ ఏంటో, మెయిన్ వర్బ్ ఏంటో, మరి ఆ మినిమం బేసిక్స్ తెలుసుకోకుండా మనం మాట్లాడినా, మన పిల్లలు మాట్లాడినా అది చాలా చాలా విరుద్ధమైనటువంటి ఆలోచనలు, విరుద్ధమైనటువంటి అర్థాలు వస్తాయి. మనం కనుక మనం గమనించుకుని జాగ్రత్తగా వాడాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.